పిసిసి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి వాళ్ళ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వారి అభిప్రాయాన్ని ఇస్తూ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత నా అభిప్రాయం తీసుకుంటారు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం జిల్లాలో రావాలి కాబట్టి చాలా సీనియర్ నాయకులు ఏఎస్ అబ్జర్వర్స్ని తెలంగాణకి కేటాయించడం జరిగింది. వారి క్షేత్రాల్లో దాదాపు 7 నుంచి 10 రోజులు జిల్లా క్షేత్రంలో పర్యటించి మండలాలు వారిగా వారి అభిప్రాయ సేకరణ చేశారు. ఆ అభిప్రాయ సేకరణకే ప్రాధాన్యత ఉంటుంది. దాంతో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఎట్టకేలకి సమర్థవంత నాయకుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రావాలనేదే ఏఎస్ అభిప్రాయం. దాంట్లో భాగంగానే మా అందరి అభిప్రాయాలు కూడా వాళ్ళు తీసుకొని ఉన్నారు. 5 ఏళ్ళు కనీసం పార్టీలో పనిచేసి ఉండాలని నిబంధన కూడా ఉంది. బట్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కొన్ని చోట్ల సమర్థవంత నాయకత్వం ఉండి కొంత అటు ఇటుగా వెసులుబాటు అవసరం ఉన్నప్పుడు కూడా ఏఎస్ఎస్ ఉందని తీసుకుంటారు. ఎటీరియా వాళ్ళు ఇచ్చిన దాంట్లో 5 ఏళ్ళు కనీసం పార్టీలో పనిచేసి ఉండాలి, ప్లస్ లాంగ్ టర్మ్ అధ్యక్షులు ఉంటే వారు రీప్లేస్ అవ్వాలి. అన్ని గ్రూపుల్ని కలుపుకుపోయి సమర్థవంతంగా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలు తీసుకెళ్లడంలో సమర్థవంతంగా చేయగలిగినట్టు సత్తా ఉన్నవారు కావాలి. ఆ దశగా కసరత్తు పూర్తయింది. పిసిసి అధ్యక్షుడిది, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అభిప్రాయం ఈరోజు తీసుకుంటారు. ఇవాళ సాయంత్రంతో ఈ అభిప్రాయ సేకరణ ముగుస్తుంది. మా అభిప్రాయ సేకరణ ఇవాళ అవుతుంది. తర్వాత వాళ్ళు కసరత్తు చేసి ఈ నెలాఖరులోగా ఇచ్చే అవకాశం ఉంది. అంటే జిల్లాల వరకు కనీసం 6గురితో వారు ఏఎస్ అబ్జర్వర్స్ లిస్ట్ తీసుకొచ్చినారు. ఆ 6గురిలో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, మహిళలు ఉంటారు. ఇవన్నీ వడబోసిన తర్వాత రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని దాంట్లో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మహిళలకు అవకాశం ఉంటుంది, అన్ని రకాల వర్గాలకు